అందరికీ వందనాలు. ఈ పాటలో మన ప్రార్థన జీవితాన్ని ఎలా ఎలా ఉండాలో మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలో ఒకసారి పాటలో పరమార్థాన్ని తెలుసుకునేందుకు. ప్రార్థన అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మరుగు. ఒక దీపం లేని మన ఇల్లు వెలగదు. మన ఆత్మకు ప్రార్థన అంతే అవసరం. ఇంటికి వెలుగు ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన కూడా అంతకంటే ముఖ్యంగా ఎంతో అవసరం. మోకాలానుభవము నీకు ఉన్నదా? ముసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా? మోకాలానుభవము నీకు ఉన్నదా? విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా? నూనె లేని దీపాలు ఆరిపోవును, ప్రార్థించని జీవితాలు పతనమవ్వును. నూనె లేని దీపాలు ఆరిపోవును, ప్రార్థించని జీవితాలు పతనమవ్వును. మోకాలానుభవము నీకు ఉన్నదా? విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా? వెలిగే దీపానికి నూనె అవసరం, నా ఆత్మదీపానికి ప్రార్థన అవసరం. వెలిగే దీపానికి నూనె అవసరం, నా ఆత్మదీపానికి ప్రార్థన అవసరం. మోకాలానుభవము నీకు ఉన్నదా? విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా? ప్రతి విషయమందు మనం ప్రార్థించగలిగితే పరలోక సంతోషం దేవుడిచ్చును. ప్రతి విషయమందు మనం ప్రార్థించగలిగితే పరలోక సంతోషం దేవుడిచ్చును. మోకాలానుభవము నీకు ఉన్నదా? విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా? పట్టుదలతో ప్రార్థించిన హిజ్కియాను చూడుము, ఆకాశ జలములను మూసివేసెను. పట్టుదలతో ప్రార్థించిన హిజ్కియాను చూడుము, ఆకాశ జలములను మూసివేసెను. మోకాలానుభవము నీకు ఉన్నదా? విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా? కన్నీటితో ప్రార్థించిన హిజ్కియాను చూడుము, మరణము తప్పించబడి ఆయుషును పొందెను. కన్నీటితో ప్రార్థించిన హిజ్కియాను చూడుము, మరణము తప్పించబడి ఆయుషును పొందెను. మోకాలానుభవము నీకు ఉన్నదా? విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా? అడుగుండి మీకు ఇయ్యబడును, తట్టుండి మీకు తీయబడు అన్నాడు మన యేసు. అడిగి చూడుము, అడుగుండి మీకు ఇయ్యబడును, తట్టుండి మీకు తీయబడు అన్నాడు మన యేసు. అడిగి చూడుము. మోకాలానుభవము నీకు ఉన్నదా? విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా? సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు అడిగిన వారందరికీ తప్పక దయచేయును. సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు అడిగిన వారందరికీ తప్పక దయచేయును.
మోకాల అనుభవము నీకు ఉన్నదా? విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా? నూనె లేని దీపాలు ఆరిపోవును, ప్రార్థించని జీవితాలు పతనమవును. నూనె లేని దీపాలు ఆరిపోవును, ప్రార్థించని జీవితాలు పతనమవును. మోకాల అనుభవము నీకు ఉన్నదా? విసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా? అందరికీ వందనాలు.